Hey guys, welcome to Crick Chat with Venkatesh. మన టీమ్ వైజ్ సీజన్ రివ్యూలో కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడు. కేకేఆర్ టీం మనకు తెలుసు లాస్ట్ టైం ఛాంపియన్స్ 2024లో, కానీ ఈసారి మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. ది ఫినిష్డ్ 8వ స్థానం మాత్రమే దక్కింది. ఆడిన 14 మ్యాచ్లో 5 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. ఓన్లీ 5 విన్స్. 7 మ్యాచెస్ ఓడిపోయారు, 2 నో రిజల్ట్ అయినాయి. సో టోటల్గా డిసప్పాయింటింగ్ సైన్ సీజన్. గమ్మత్ ఏంటంటే టైటిల్ విన్నింగ్ టీమ్ 2024 నా టీంలో 8 మెంబర్స్ ఇక్కడ, అంటే ఆ కోర్ టీం అలానే ఉంది. మిస్సింగ్ ఎవరు? కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ఫిల్ సాల్ట్, ఓపెనర్ అండ్ కీపర్, అండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. ముగ్గురు తప్ప 8 మంది అప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన 8 మంది ఈసారి టీంలో కూడా ఉన్నారు. ఎక్కడో ఏదో లోపం కొట్టింది, ఎక్కడో తేడా కొట్టింది వీళ్ళు. అదే టీం ఉంది ఆల్మోస్ట్. క్యాప్టెన్ అంత ఇంపార్టెంటా, ఓపెనర్ అంత ఇంపార్టెంటా? స్టార్క్ యాక్చువల్లీ లీగ్ స్టేజ్లో పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు, ఓన్లీ ప్లే ఆఫ్స్లో బాగా ఆడాడు. కానీ వాళ్ళు ముగ్గురు లేకపోవడమా, లేకపోతే క్యాప్టెన్సీ లోపమా, లేకపోతే కోచ్ లోపమా, మెంటార్గా అప్పుడున్న గౌతమ్ గంభీర్ లేకపోవడం లోపమా, తప్పంతా క్యాప్టెన్ కోచ్లదేనా అనేది మనకు సందేహం కలుగుతుంది. ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్, డ్రాస్టికల్లీ వెంట్ రాంగ్ విత్ ది టీమ్. అందుకని ఆ ముందు సీజన్ పర్ఫార్మెన్స్ని వాళ్ళు రెప్లికేట్ చేయలేకపోయారు, దారుణంగా ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. సో వాళ్ళు చాలా అంతర్మదనం చేసుకోవాల్సింది, లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ టు డూ. చాలా మార్పులు చేర్పులు చేయాలి, కొంతమంది కీ ప్లేయర్స్ని వదిలేయాలి. మరి వెంకటేష్ అయ్యర్ని ఉంచాలా తీసేయాలా? అట్టే పెట్టుకుంటే 23.75 ఆల్మోస్ట్ 24 crores అతని మీద పెట్టారు. ఇలాంటి టఫ్ డెసిషన్స్, అలాగే కెరీబియన్ ఆల్రౌండర్స్లో ముఖ్యంగా రస్సల్ విషయంలో ఏం చేయాలి, ఇలాంటి కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి. అన్నీ మనం మాట్లాడతాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది వీళ్ళ ఆక్షన్ స్ట్రాటజీలో చేసిన తప్పులు వాళ్ళని వెన్నాడి. పర్టికులర్లీ వాళ్ళు వెంకటేష్ అయ్యర్ మీద అంత అమౌంట్ పెట్టడం. వెంకటేష్ అయ్యర్ రిటైన్ చేసుకోవాల్సింది, అంత ఇబ్బందిగా ఉంటాయి. వీళ్ళు రిటైన్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే హర్షిత్ రాణా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ చాలామంది ఏం నమ్ముతారంటే గౌతమ్ గంభీర్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసం హర్షిత్ రాణాకి ఇంటర్నేషనల్ డెబ్యూ ఇవ్వలేదు, అన్క్యాప్ ప్లేయర్గా ఉంచాడు. అందుకని రమణ్దీప్, హర్షిత్ రాణా ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్ని తక్కువ అమౌంట్కి వాళ్ళు రిటైన్ చేసుకోగలిగారు. అండ్ దే రిటైన్ దోస్ క్యారిబియన్ ఆల్రౌండర్స్ అండ్ రింకు సింగ్, వాళ్ళు అట్టే పెట్టుకోగలిగారు. వెంకటేష్ అయ్యర్ని దే హ్యాడ్ టు లీవ్. కానీ వాళ్ళు ముందే చెప్పారు ఏమైనా సరే వెంకటేష్ అయ్యర్ మళ్ళీ తెచ్చుకుంటామని చెప్పి. తెచ్చుకోవడం కోసం అది చాలా కాస్ట్లీ అయింది, 23.75 crores. దానివల్ల సాల్ట్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. వెంకటేష్ అయ్యర్ని ముందుగా బిడ్ చేసిన ఆర్సీబీ వాళ్ళు వెంకటేష్ అయ్యర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి దక్క తర్వాత వాళ్ళు సాల్ట్ని తీసుకున్నారు, హ్యాజల్వుడ్ని తీసుకున్నారు. కానీ వీళ్ళు పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు, అట్లా వీళ్ళు వెంకటేష్ అయ్యర్ కోసం డబ్బులు పెట్టి చాలామంది కీ ప్లేయర్స్, ముఖ్యంగా సాల్ట్ని వదిలేసి వాళ్ళకి కీపర్ ఎప్పుడు ప్రాబ్లమే, వాళ్ళకి కీపర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి గతంలో దినేష్ కార్తిక్ వెళ్ళిపోయిన తర్వాత దే కుడ్ నాట్ ఫైండ్ ఎ డీసెంట్ కీపర్. ఓన్లీ సాల్ట్ ఒక లాస్ట్ సీజన్లో సాల్ట్ వల్ల వాళ్ళకి, అది కూడా అతను రీప్లేస్మెంట్గా వచ్చాడు, అది అతను బాగా ఆడడం వల్ల వాళ్ళకి ఆ ఒక్క సీజన్ తప్ప, అయినా సరైన కీపర్ని వాళ్ళు తీసుకోని పరిస్థితి మనం చూసాం. సో అక్కడ వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. వెంకటేష్ గారి మీద అంత అమౌంట్ పెట్టడంతో మిగతా సరైన టీం తీసుకోలేకపోయారు. ప్లస్ శ్రేయస్ అయ్యర్ని రిటైన్ చేసుకోలేకపోవడం. సో శ్రేయస్ అయ్యర్ వల్ల కాదు, గౌతమ్ గంభీర్ వల్ల గెలిచామనుకున్నారో ఏంటో మరి నాకు అర్థం కాదు. శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోతానంటే అతన్ని గట్టిగా ఆపే ప్రయత్నం చేసినట్లేదు. ఈవెన్ ఓపెన్గా రాహుల్ని క్రిటిసైజ్ చేసిన, రాహుల్ని తిట్టిన, ఇన్ఫ్యాక్ట్ సంజీవ్ గోయింకా కూడా రాహుల్ని మళ్ళీ పిలిచి అతన్ని టీంలో కంటిన్యూ చేయమని అడిగినట్టుగా ఉంది. కానీ వీళ్ళంత గట్టిగా ట్రై చేసినట్టు లేదు. శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోతారంటే ఓకే అన్నట్టుగా, ఓకే అంటే ఏదో చిన్నపాటి ప్రయత్నం చేశారు తప్ప అతను క్యాప్టెన్గా అతని ఇంపార్టెన్స్ని, తర్వాత బ్యాట్స్మెన్గా అతని ఇంపార్టెన్స్ని వాళ్ళు గుర్తించినట్లేదు. సో ఎక్కడో అంటే అంత సీరియస్ విభేదాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు మేనేజ్మెంట్కి, శ్రేయస్ అయ్యర్కి. శ్రేయస్ అయ్యర్ని వదిలేయడం చాలా పెద్ద తప్పు. సో 2 పెద్ద తప్పులు చేశారు ఆక్షన్లో. అది వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క ప్లేయర్, కెప్టెన్ చాలా ఇంపార్టెంట్. బ్రావో వచ్చాడు గౌతమ్ గంభీర్ ప్లేస్లో. బ్రావో ఏం పెద్ద ప్రొయాక్టివ్గా కనబడలేదు, బ్రావో కాంట్రిబ్యూషన్ ఏం కనబడలేదు మనకి. అండ్ చంద్రకాంత్ పండిత్ విషయంలో చాలామంది సందేహాలను, అతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని చెప్పి, మరి అతను ఈసారి రోల్ ఏం చేసాడో మనకు తెలియదు. సో మొత్తం మీద ఎక్కడో మేనేజ్మెంట్ విషయంలోనో, కోచింగ్ స్టాఫ్ విషయంలోనో
కెప్టెన్ విషయంలో లోపం చేయడం, అందుకే రిజల్ట్స్ అంత దారుణంగా అయినాయి. ఇంకా మిగతా లోపాలు చూస్తే ఓపెనింగ్ కుదురుకోలేదు, అస్సలు కుదురుకోలేదు. ఎందుకంటే క్వింటన్ డికాక్ను ఓపెన్ చేయించారు, అతను ఒక 97 కొట్టాడు స్టార్టింగ్, 97 నాట్అవుట్, మంచి నాక్ అది. ఆ తర్వాత మొత్తం అతను చేసిన 152 రన్స్ ఎంతో, అంటే మిగతా ఆడిన 8 మ్యాచ్ల్లో ఈ స్కోర్డ్ జస్ట్ 50 రన్స్, ఒక మ్యాచ్లో 100 రన్స్ చేసాడు ఆల్మోస్ట్. టోటల్ ఫెయిల్ అయ్యాడు ఒక మ్యాచ్ మీద. గుర్బాజ్ తీసుకోలేదు, గుర్బాజ్ ఫెయిల్ అయ్యాడు టోటల్గా. అతను అంతకుముందు సీజన్లో పెద్దగా ఎప్పుడు అది హీఈస్ నాట్ ఎ కన్సిస్టెంట్ ప్లేయర్, కానీ దే బ్యాక్డ్ హిమ్. సో గుర్బాజ్ ఫెయిల్ అయ్యాడు, డికాక్ ఫెయిల్ అయ్యాడు ఓపెనర్గా. సునీల్ నారాయణ లాస్ట్ సీజన్ లాగా ఈసారి ఆడలేదు, ఆడతాడని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సునీల్ నారాయణ ఏదో ఏడో వండర్ఫుల్ సీజన్ ఇన్ 2024, బ్యాట్తో కానీ బాల్తో కానీ అందరూ కొట్టేశాడు. ఈసారి ఈ స్ట్రైక్ రేట్ వాజ్ గుడ్, 170, 180 స్ట్రైక్ రేట్ ఉంది, కానీ 44 హైయెస్ట్ స్కోర్, పెద్దగా రన్స్ చేయలేదు. సునీల్ నారాయణ ఫెయిల్యూర్ కూడా వాళ్ళు హర్ట్ చేసింది. సో ఓపెనింగ్లో ఒక్క 50 పార్ట్నర్షిప్ కూడా లేదు త్రూ అవుట్ ద సీజన్. ఆడిన 12 మ్యాచ్లో బ్యాటింగ్ చేశారు, 12 మ్యాచ్లో ఒక్క 50 పార్ట్నర్షిప్ కూడా లేదు వాళ్ళు. అది వాళ్ళకి బాగా ప్రాబ్లమాటిక్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడూ ఒక స్టేబుల్గా లేదు, మార్చేస్తున్నారు బ్యాటింగ్ ఆర్డర్. మీకు రహానే ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ద పవర్ ప్లే. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత పవర్ ప్లేలో చాలా వరకు వచ్చాడు పవర్ ప్లేలో, కానీ ఆ పవర్ ప్లే దాటిన తర్వాత స్పిన్నర్స్ వచ్చేసిన తర్వాత అతను స్ట్రైక్ రేట్ పడిపోయింది. ఓవరాల్ స్ట్రైక్ రేట్ బాగుంది, 390 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 140, 150 ఉంది స్ట్రైక్ రేట్, బాగానే ఉంది. ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్. యాక్చువల్లీ టాప్ 20లో ఎవరు లేరు వీళ్ళ దాంట్లో. టాప్ 20లో ఉన్నది ఒక రహానే మాత్రమే, అంటే మోస్ట్ రన్స్ చేసిన వాళ్ళు ఈ సీజన్లో. రహానే 390 రన్స్ చేశాడు, అతను ఎక్కువ రన్స్ చేశాడు. కానీ అతను పవర్ ప్లే తర్వాత అతని పవర్ డౌన్ అయిపోయింది, పవర్లెస్ అయిపోయాడు పవర్ ప్లే తర్వాత. మరి అతను ఓపెన్ చేయొచ్చు కదా గుర్బాజ్ని పక్కన పెట్టి, అలా చేయలేదు. తర్వాత వెంకటేష్ అయ్యర్ని అంత డబ్బులు పెట్టి తీసుకున్నారు, 24 కోట్లు పెట్టారు అతని మీద ఆల్మోస్ట్. మరి అతనికి ఎప్పుడు నెంబర్ 5లో ఆడించారు. గతంలో అతను ఓపెనర్గా ఆడించాల్సింది, అతన్ని ఓపెనర్లు స్కిల్కి ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండేది, ఓపెనర్గా ఆడించి ఉండాల్సింది. అతనికి చాలా లోయర్ డౌన్ ఆడించారు. సో అక్కడ సెటిల్ కాలేకపోయాడు. అతని ఆర్డర్ మార్చుకొని అతను ముందుకు తీసుకురావాల్సింది. అందరూ రింకు సింగ్ కూడా ఎక్కువ, రింకు సింగ్ గతంలో పోలిస్తే ఈసారి కాస్త బెటర్ బ్యాటింగ్ వచ్చింది లాస్ట్ సీజన్ కంటే, కానీ రింకు సింగ్ ఫెయిల్యూర్ ఉంది. అతను కూడా రమణ్దీప్ అయితే ఈ వాజ్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 9 అండ్ సమ్ మ్యాచెస్. రమణ్దీప్ లాస్ట్ సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాడు. రమణ్దీప్ని చాలా లేట్గా పంపడం, రఘువంశీని కూడా షఫుల్ చేయడం, రకరకాలుగా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని మార్చేస్తూ మనీష్ పాండేని తీసుకొచ్చారు. మనీష్ పాండేని తీసుకొచ్చే బదులు లవ్నీత్ సిసోడియా లాంటి యంగ్ కీపర్ని ట్రై చేసి ఉండొచ్చు కదా. మనీష్ పాండే వచ్చి చేసేది ఏం లేదు అక్కడ. మనీష్ పాండే ఈజ్ నాట్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో చాలా లోపాలు కనిపించిన వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కానీ వాళ్ళు చేసే సెలక్షన్. అండ్ రస్సెల్ విషయంలో రస్సెల్ కూడా అతనికి కూడా సరైన ఆపర్చునిటీస్, అతను ఒకసారి కాస్త ముందు పంపిస్తే నెంబర్ 5లో కూడా పంపిస్తే అతను 50 కొట్టాడు. మిగతా సందర్భాల్లో చాలా లేట్గా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. అతను కొట్టిన ఒకే ఒక 50 అది. ప్లస్ అతను బౌలింగ్ విషయం లాస్ట్ సీజన్లో వాళ్ళు గెలిచినప్పుడు 2024లో హీ హాస్ పిక్డ్ అప్ 19 వికెట్స్. అలాంటి బౌలర్ని ఈసారి 18 ఓవర్స్ మాత్రం ఆడించారు. 13 మ్యాచ్లు ఆడితే 18 ఓవర్స్ ఆడేసాడు. సో ఎంత అతన్ని అండర్ యూటిలైజ్ చేశారు. సో క్యాప్టెన్సీ కానీ వాళ్ళ టాక్టిక్స్ కానీ అన్నీ చాలా ఫెయిల్యూర్గా కనిపించినాయి నాకైతే. అది మెయిన్ రీజన్ కానీ మనకి ఇక్కడ వీళ్ళ విషయంలో. అలాగే వాళ్ళకి రసల్, రింకు అండ్ రమణ్దీప్ వాళ్ళ ఫెయిల్యూర్ టు ఫినిష్ మ్యాచెస్. అంటే స్టార్టింగ్లో ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ అయినా కూడా వాళ్ళ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయారు ఈ సీజన్. సో ఫెయిల్యూర్స్ అనేవి వెంకటేష్ అయ్యర్ ఒక్కడే కాదు. బికాస్ వెంకటేష్ అయ్యర్ బిగ్ ఫ్లాప్, ఎందుకంటే అతను 11 మ్యాచ్లు ఆడితే 142 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 139 మాత్రమే. సో వెంకటేష్ అయ్యర్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, అతని మీద ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ పడినట్టుగా ఉంది. ఫర్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, వెంకటేష్ అయ్యర్ వాజ్ ఎ బిగ్ ఫ్లాప్ ఇన్ దిస్ సీజన్. సో ఇవన్నీ హర్ట్ చేసినవి. పేస్ బౌలింగ్లో వీళ్ళ వర్స్ట్ ఎకానమీ ఉంది. వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా వర్స్ట్ ఎకానమీ ఉంది వాళ్ళకి. హర్షిత్ రాణా ఇక్కడ లాస్ట్ సీజన్లో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా, అంటే అదేనే కాదు అక్కడ హైలైట్ అయ్యాడు. అతను ఇండియాకి ఆడాడు, ఆస్ట్రేలియా వెళ్ళి టెస్ట్ సిరీస్ ఆడాడు, కానీ ఈ సీజన్లో అతని ప్రెజెన్సే కనబడలేదు. 15 వికెట్లు ఎన్నో వచ్చినాయి అతనికి, కానీ ఒక్క నోటబుల్ పెర్ఫార్మెన్స్ కూడా లేదు అతని నుంచి. వైభవ్ అరోరా కూడా కొన్ని స్టార్టింగ్లో కొన్ని వికెట్లు తీశాడు బాగా, కానీ హీ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ స్పెన్సర్ జాన్సన్ లాంటి వాళ్ళు తీసుకున్నారు. స్పెన్సర్ జాన్సన్ నెవర్ డిడ్ వెల్ ఇన్ ఐపీఎల్. నోకియా ఇంజరీ ఉంది, మొత్తం 2 మ్యాచ్లు ఆడిచ్చారు. మొత్తం ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కూడా వాళ్ళకి కుదురుకోలేదు. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వాజ్ వీకెస్ట్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏదైనా వాళ్ళ బౌలింగ్ బాగుందంటే అది స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ తప్పిస్తే వాళ్ళ బౌలింగ్ లుక్ వెరీ వెరీ ఆర్డినరీ.
అదొక మరొక లోపం. 2 మ్యాచ్లు వాష్అవుట్ అయినాయి. దాంట్లో ఒక మ్యాచ్ కంప్లీట్గా వాష్అవుట్ అయింది ఆర్సీబీ అగేన్స్ట్గా. మరొక మ్యాచ్లో అది పంజాబ్ అగేన్స్ట్ అనుకుంటా. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 201 చేశారు ఈడెన్ గార్డెన్స్లోనే. మరి ఆ 201 చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని చేంజ్ జోన్ చేసేదా కేకేఆర్ ఇప్పుడున్న వాళ్ళ బ్యాటింగ్ లైనప్తోనే తెలియదు. బహుశా అది వాళ్ళకి అంత నష్టం జరిగినట్లేదు. కానీ మొత్తం మీద 2 మ్యాచ్లు వాష్అవుట్ అవ్వడం కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి వచ్చి ఉండదు. కానీ సో ఇలా చాలా లోపాలు వాళ్ళ దీంట్లో కనిపించినాయి మనకి. మరి టీంలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఎవరు? వితౌట్ ఎనీ డౌట్ వరుణ్ చక్రవర్తి అంతకుముందు సీజన్లో 21 వికెట్స్ తీశాడు. కానీ ఈ సీజన్లో అతను 17 వికెట్స్ తీశాడు. ఎకానమీ కూడా చాలా బాగుంది. అండర్ 8 ఉంది, 7.66 ఉంది. సో వరుణ్ చక్రవర్తి మినహా ఎవ్వరు కూడా సరిగ్గా సునీల్ నారాయణ ఆల్సో బౌల్డ్ వెల్. వాళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు బౌలింగ్ సరిగ్గా చేయలేదు. సో వరుణ్ చక్రవర్తి స్టాండర్డ్ పర్ఫార్మర్. మనం ఎమర్జింగ్ ప్లేయర్ గురించి చెప్పుకుంటున్నాం ప్రతి సీజన్, ప్రతి టీం విషయం. ఈ టీంలో ఐ కుడ్ నాట్ పిక్ ఎమర్జింగ్ ప్లేయర్. కొత్త ప్లేయర్ ఎవరిని ఆడించలేదు వీళ్ళు. నేను చెప్పినట్టు లవనీ సుసేడో ఇలాంటి వాళ్ళని ఎవరిని ట్రై కూడా చేయలేదు. అండ్ రఘువంశీ యంగ్స్టర్, కానీ లాస్ట్ సీజన్లా ఈ సీజన్లో పర్ఫామ్ ఒక 50 చేశాడు. పెద్దగా అతని నుంచి కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు. సో టీమ్కి నేను ఐఎమ్ అనేబుల్ టు పిక్ ఎమర్జింగ్ ప్లేయర్ ఫ్రమ్ ది టీమ్. ఎందుకంటే ఎమర్జింగ్ ప్లేయర్గా ఎవరు లేరు అక్కడ. సో వాళ్ళు అంత దారుణమైన పర్ఫార్మెన్స్. అని ఇప్పటికీ వాళ్ళకి ఏంటంటే మీకు టీమ్ ఉన్నారు, మంచి యంగ్స్టర్స్ ఉన్నారు. రఘువంశీ కానీ, హర్షిత్, వైభవ్, రింకు, రమణ్దీప్ వీళ్ళందరూ నెక్స్ట్ సీజన్లో ఉంటారు. సీనియర్స్ రహానే, సునీల్ నారాయణ కూడా ఉంటాడు. కానీ చాలా మార్పులు చేసుకోవాలి. కెప్టెన్సీ మారిస్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎవరికి ఇవ్వాలి? రింకుకి ఇవ్వాలా? వెంకటేష్ గారికి ఇవ్వాలి. వెంకటేష్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ ఫామ్. వెంకటేష్ గారిని యాక్చువల్గా రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సో కెప్టెన్సీ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించాలి. కానీ ఆప్షన్స్ లేవు అక్కడ వాళ్ళకి. అండ్ ఇంకా రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే వెంకటేష్ గారిని రిలీజ్ చేయాలి. 24 కోట్లు అంత వర్త్ కాదేమో అతను. రిలీజ్ చేసి మీరు మళ్ళీ బైబ్యాక్ చేసుకోండి. ఐ థింక్ యూ కెన్ గెట్ హిమ్ అట్ 13-14 crores వచ్చేస్తారు. మళ్ళీ మినీ ఆక్షన్లో ఇలాంటి ప్లేయర్స్కి అంటే కాస్త పర్ఫామ్ చేసిన ప్లేయర్స్కి బాగానే వెళ్తారు. బట్ మళ్ళీ యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్. ఒకవేళ రాకపోయినా కూడా నష్టం లేదన్నట్టుగా అతన్ని వదిలిపెడితే మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. మరి దానికి ఆల్టర్నేటివ్ దొరుకుతుంది, వెతుక్కోవాలి. మరి మీరు టాలెంట్ స్కౌట్ చేయాలి. మరి ఎలా మిగతా టీమ్స్ ఆయుష్ మాత్ర ఇలాంటి వాళ్ళని, వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళని ఎలాగ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ చేత పర్ఫార్మెన్స్ రాబట్టుకుని కొత్త కుర్రాల చేత అనికేత్ వర్మలు ఇవన్నీ చూసాం కదా మనం. అలాంటి ప్లేయర్ కోసం ట్రై చేయండి. వెంకటేష్ గారిని రిలీజ్ చేస్తే మీకు పెద్ద అమౌంట్ అవుతుంది. ఎందుకంటే దే నీడ్ వన్ గుడ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. మీరు వైభవ్, హర్షిత్ దే ఆర్ గుడ్, బట్ మీకు ఆ బౌలింగ్లో స్టార్క్ లాంటి బౌలర్ కాకపోయినా మరొక బౌలర్ కావాలి. సో దానికోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. దే నీడ్ టు రిలీజ్ రసల్. ఇప్పటి నుంచి సెంటిమెంటల్గా వాళ్ళని అలాగే అట్టి పెట్టుకోవడంలో మీనింగ్లెస్ అనిపిస్తుంది. సునీల్ నారాయణ స్టిల్ డూయింగ్ వెల్. సునీల్ నారాయణ ఎప్పటికీ ఆ టీంలో స్టారే. కానీ రసల్ గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు. అతనికి మీద ఎంత పెట్టారు వాళ్ళు? 12 కోట్లు పెట్టారు. 12 కోట్లు రిలీజ్ అవుతాయి. సో వీళ్ళిద్దరిని రిలీజ్ చేస్తే మీకు వెరీ బిగ్ అమౌంట్, 36 crores మీకు అక్కడే వస్తాయి. అండ్ నోకియాని రిలీజ్ చేస్తే 6.5 crores. నోకియా కూడా అతని ఇంజరీ తర్వాత అతను పెద్దగా షైన్ అవ్వట్లేదు. సో మీకు 42 crores దాకా వస్తాయి. స్పెన్సర్ జాన్సన్ బిగ్ వేస్ట్, అతను ఒక 3 కోట్లు. మీకు క్వింటన్ డికాక్ ఒక 3 కోట్లు, గుర్బాజ్ ఒక 2 కోట్లు. ఇవన్నీ కలిపితే మీకు 45-50 crores వస్తాయి. దాంతో మళ్ళీ ఆక్షన్లో మీరు వెళ్ళి మీకు కావాల్సిన ప్లేయర్స్ని, ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని, ఒక మంచి ఇండియన్ ప్లేయర్ని, తర్వాత వీలైతే ఒక రసల్ ప్లేస్లో ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. దే కెన్ రిటైన్ మొయిన్ అలీ. అఫ్ కోర్స్ మొయిన్ అలీ స్టిల్ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బాల్ అండ్ ద బ్యాట్. సో ఎస్పెషల్లీ విత్ ద బాల్. సో అందుకని వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటే తప్ప దే కెనాట్ డూ వెల్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. క్యాప్టెన్ విషయంలో వాళ్ళు రహానేని తీసుకున్నారు. వాళ్ళకి వెరీ ఛాయిస్ లేదు. క్యాప్టెన్ విషయంలో రహానే అన్సోల్డ్ అయ్యాడు యాక్చువల్గా ఆక్షన్లో. మళ్ళీ వాళ్ళు అన్సోల్డ్ అయిన ప్లేయర్ని తీసుకొచ్చి మీరు క్యాప్టెన్ చేశారు. రహానే నేను బ్లేమ్ చేయటం. రహానే ఇస్ గుడ్ క్యాప్టెన్, బట్ ఎందుకో ఆ సీజన్లో ఐపీఎల్ అతని రికార్డ్ ఇప్పుడు గొప్పగా లేదు. సో రహానే విషయంలో అతను కంటిన్యూ చేయాలి. బట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఎ న్యూ క్యాప్టెన్. ఆప్షన్స్ ఉంటే ఫారిన్ క్యాప్టెన్ అయినా సరే, ఎందుకంటే గతంలో మీకు మార్గన్ లాంటి ఫారిన్ క్యాప్టెన్స్ ఉన్నారు. సో దే హ్యావ్ టు లుక్ ఫర్ ఎ న్యూ క్యాప్టెన్. అండ్ కొత్త కోచ్ని, మీరు మెంటార్నైనా మార్చండి. కొత్త మెంటార్ని తీసుకొచ్చి మార్పులు చేయాలి. ఎందుకో సంథింగ్ డెఫినెట్లీ రాంగ్. ఎక్కడో పెద్ద తేడా కొట్టేసింది టీం కదా. ఈ కామెంట్స్లో చెప్పండి ఏం చేయాలి కేకేఆర్ నెక్స్ట్ సీజన్లో బాగా.